డైలీ టేస్ట్ ది డైలీ. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో కొత్త మెడికల్ కాలేజీలు కడతామని చెప్తోంది ఏపీ ప్రభుత్వం. అటు వైసీపీ మాత్రం ఇది దోపిడీకి పక్కా ప్లాన్ అని ఆరోపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే టెండర్లన్నీ రద్దు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు వైసీపీ అధినేత. అయితే దోపిడీ మాత్రమే తెలిసిన పార్టీకి అభివృద్ధి తెలియదు అంటూ అధికార పార్టీ నేతలు కూడా అంతే స్థాయిలో కౌంటర్స్ ఇస్తున్నారు. అసలు ఇంతకీ ఏంటి పీపీపీ పద్ధతి? ప్రభుత్వం ఏం చెప్తోంది? వైసీపీ అభ్యంతరం ఏంటి? కొత్త వైద్య కళాశాలలను దశలవారీగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త మెడికల్ కాలేజీలో 10 కాలేజీలను పీపీపీ ద్వారా అభివృద్ధి చేయడానికి మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, మలివిడతలో పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలలను పీపీపీ విధానంలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఆసుపత్రిని నిర్వహించి ఆ తర్వాత నిర్ణీత కాలానికి ప్రభుత్వానికి తిరిగి అప్పగించేలా ఆయా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. అయితే ఈ పీపీపీ విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ హయాంలో కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని టీడీపీ అమ్మేస్తుందంటున్నారు వైసీపీ నేతలు. ఎవరైనా తొందరపడి టెండర్లు వేస్తే ఇబ్బందులు పడతారని ఇప్పటికే హెచ్చరించారు వైసీపీ అధినేత జగన్. ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. ప్రభుత్వం మాత్రం వైసీపీ తీరును తీవ్రంగా తప్పుబడుతుంది. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నడపాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. దీనికి మీరు సిద్ధమేనా అంటూ జగన్ కు సవాల్ విసిరారు. పీపీపీ విధానంలో బోధనాసుపత్రులను నిర్వహించడం వల్ల వైద్య విద్య మెరుగుపడుతుందని, రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందుతాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని, వైద్య కళాశాలల యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 6 కొత్త వైద్య కళాశాలల నిర్వహణ ఎలా ఉందో పీపీపీ విధానంలోనూ అలాగే కొనసాగుతుందని చెప్పారు. మీరు చెప్తున్న దాంట్లో సత్యమే ఉంటే మీరు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయి. నేను 17 కళాశాలలు తెచ్చాను, గతంలో రాలేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్యని 380 నుంచి 780కి తీసుకెళ్లడం జరిగింది. ఎంత బరిదగిచ్చారంటే బెదిరిస్తున్నాడు, మీరు టెండర్లు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు పార్టిసిపేట్ చేసి నేను రద్దు చేస్తానని. ఎవరు ఏదైనా రాష్ట్రం ఏమైనా ఒక అబ్బ సొత్తా ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు రద్దు చేస్తాము మీకు ఎవరికి బెదిరించడానికి. మెడికల్ కాలేజీని ప్రభుత్వాలు నిర్వహించడం కంటే పీపీపీ విధానంలో ఆయా రంగాల్లో నిపుణులైన వారు నిర్వహిస్తే ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. పీపీపీ విధానం వల్ల నిర్మాణాల్లో వేగం పెరుగుతుంది. నిర్మాణం పూర్తయిన అనంతరం కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. తద్వారా వైద్య విద్య ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వంపై భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. వైద్య విద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, కానీ వైసీపీ ఈ వాస్తవాలను పక్కన పెట్టి 8,500 కోట్ల విలువైన కాలేజీలను 5,000 కోట్లకు బినామీలకు లీజుకిస్తున్నారని, వక్రీకరణ చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ సంస్థలు 420 పడకల ఆసుపత్రులను నిర్వహించి వాటిని నేషనల్ మెడికల్ కమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసేలా ఒప్పందం ఉంది. అలాగే పీపీపీ విధానంలో నిర్మించిన ఆసుపత్రిలో అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో వైద్యం ఉండేలా నిబంధనలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందులో ఓపీ పూర్తిగా ఉచితమని, రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు మంత్రి. ఇన్ పేషెంట్ సేవల్లో 70% పడకలకు పీఎంజే, ఎన్టీఆర్ వీఎస్టీ, సీజీహెచ్ఎస్ వంటి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఉచితంగా సేవలు అందిస్తారు. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ నేతలు మాత్రం తమ ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు.